అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు మేము కుక్కట్పల్లి, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు రెవెన్యూ రికార్డ్స్ అది 1955 కాసరపాని నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా చెరువు ఉంది. మన దాంట్లో విలేజ్ మ్యాప్ కలెక్ట్ చేయాలి. ధర్నీలో ఉన్నది తీసుకుందాము, తీసుకుని నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది సరే కాసరపానీలో కూడా ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఆన్ గ్రౌండ్ మనం సర్వే చేసి కూడా చూడాలి అసలు వాళ్ళ ఓనర్షిప్ ఎలా వచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. మీకే మీద ఇది ల్యాండ్. నెక్స్ట్ పాత ఒకసారి మనం డేటాకి పోదాం, సేమ్ మన ఏది మ్యాప్స్ లోకి పోదాం, పోయి మన రిమోట్ సెన్సింగ్ డేటాకి పోదాం అండ్ మ్యాప్స్ తీసుకుని ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేస్తాం. వీళ్ళకి డాక్యుమెంట్ ల్యాండ్ నుంచి వచ్చే కూడా తీసుకున్నాం. బిల్డర్కి డాక్యుమెంట్ ఎట్లా లింక్ వచ్చింది అనేది కూడా తీసుకొని ఎప్పుడు వచ్చింది అది కూడా ఒకసారి లెటర్స్ వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు అది ఎక్కడ ఉండాలి అసలు చెక్ సో ఒకసారి లెటర్స్ వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు అది ఎక్కడ ఉండాలి అసలు మన కళ్ళ ఉంది సార్. నాలా గొలుసుకట్ట నాలా అక్కడ నుంచి నాలా డైరెక్ట్ డైవర్ట్ చేసి పడేశారు. చెరువులోకి వచ్చే నాలను కొంత పెట్టి పడేశారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వేయింగ్ చేపిస్తాం. సర్వేయింగ్ కూడా ఇక్కడ లోకల్ సర్వేకు మీరు వేరే టీం కూడా పెట్టి మనం చెక్ చేస్తాం. కుకట్పల్లి సర్వే నెంబర్ 1003 ఇక్కడ ఉందన్నట్టు వాళ్ళు అంటారు. 13 ఎకరాలు వాళ్ళు అది చూసాం మనం సర్వే నేను రీసెంట్ గా వచ్చాను సార్. ఇది ఇంతకు ముందు ఇది ఓవర్లాప్, ఇది ఆర్టీడీ సర్వే అయింది సార్. ఇది ఓవర్లాపింగ్ ఉందని చెప్పేసి అయితే తెలుసగల పెద్ద ఇదే ఓవర్లాప్ అయితే అదేమో అది మనకి సంబంధం లేదని వదిలేస్తాం. అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కుకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకా వేరేది ఇది వాళ్ళు చెప్తున్నారు మేము కుకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కాదు, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది షేర్లింగంపల్లి ఖానామేట అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు అనేది చెరువుని బొంద పెట్టి మీరు వేరే సర్వే నెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలిసే సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువుని బొంద పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి ఏమన్నారంటే నేను 25 పనిచేస్తున్నాను సార్. ఇక్కడ మీరు ఏమైనా వేసుకుని ఇరిగేషన్ హైడ్రో ఏమైనా చేయండి సార్. చెరువు చూపించండి సార్. మీరు రికార్డు ఉన్న చెరువు చూపిస్తే 2 సార్లు తమ్ముడు ఇక్కడ కింద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.